ఓం శ్రీమాత్రే నమః. ఆత్మ జ్ఞానము తెలిసిన గురువు. ఆత్మ జ్ఞానమును తెలిసిన గురువును పట్టుకుంటే రుణానుబంధాలే కాదు, జన్మ రాహిత్యమే జరుగుతుంది. ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ మోక్షం అంటే అది కాదు. ఈ జన్మలోనే ఆత్మ జ్ఞానాన్ని పొందడం. దైవం ఏ ఏ రూపాల్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, అసలు ఈ మాయ అంటే ఏమిటి, ఇవన్నీ ఈ సృష్టి రహస్యాలన్నీ బ్రతికి ఉండగానే తెలిసిపోతాయి. ఇదే మోక్షం. అటువంటి గురువు లభించి మరుజన్మ లేకుండా మోక్ష మార్గాన్ని చూపించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఏ రంగంలోనైనా సరే, వ్యాపార రంగంలోనైనా, రాజకీయ రంగాల్లోనైనా, ఏ నైపుణ్యంలోనైనా పైకి వెళ్ళిన వారు ఉండవచ్చు. వారు పైకి వెళ్ళిన వారు క్రిందికి దిగి రావాల్సి వస్తుంది. కానీ ఒకే ఒక మార్గం, క్రిందికి దిగాల్సిన అవసరం లేదు. అదే ఆధ్యాత్మిక మార్గం. ఆత్మ జ్ఞానం కోసం పరితపించేవారు ఆధ్యాత్మికులు మాత్రం పైన వెళ్ళిన వాడు పైనే ఉంటాడు, ఇంకా పైకి వెళ్తాడు. కానీ కిందికి వచ్చే సమస్యనే ఉండదు. వాడు ఇంకా కిందికి రాడు అని గురువు గారు చెప్పారు. దేవుడు ఒక మేలు చేయాలనుకుంటే, దేవుడు ఒక అద్భుతం జరిపించాలనుకుంటే, పరమాత్ముడు ఒక వ్యక్తిని లేవనెత్తాలనుకుంటే, ఆయన ఒక వ్యక్తిని నిలబెట్టాలనుకుంటే, ఆ ఆశీర్వాదాన్ని ఆపడం ఈ ప్రపంచంలో ఎవరి తరము కాదు అని గురువు గారు స్పష్టంగా తెలియజేశారు. జై శ్రీరామ్.